అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రక్షాళన అంటే మార్పులు చేర్పులు కూడా ఉగాది తర్వాత ఉంటాయని చెప్పి గట్టిగా ప్రచారం జరుగుతుంది. మెయిన్ మీడియాతో మొదలుపెట్టి యూట్యూబ్ల కాడ నుంచి, సోషల్ మీడియా కాడ నుంచి, వెబ్సైట్ల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా రకరకాల వాళ్ళకి నోటికి ఏదొస్తే అది, వాళ్ళ చేతికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, చెప్తున్నారు. వాస్తవంగా ఎవరెవరికి అవకాశాలు ఉన్నాయి, ఏంటి, ఏ ఏ సామాజిక వర్గాల నుంచి ఎవరెవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి, అవకాశాలు ఎంత అనే దాని గురించి ఒకసారి చర్చిద్దాం. కమ్మ సామాజిక వర్గం నుంచి ముందుగా, ఎందుకంటే ఈ సామాజిక వర్గం నుంచి ఒక 5-6 పేర్లు బలంగా రేసులో ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేకి వచ్చేద్ది, ఈ ఎమ్మెల్యేకి వచ్చేద్దని. ఒకసారి ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని పక్కన పెడితే నారా లోకేష్ గారు, గొట్టిపాటి రవి గారు, పయ్యావుల కేశవ్ గారు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. వీళ్ళ నలుగురు చాలా బలంగా ఉన్నారు. వీళ్ళ నలుగురిని కాదని వీళ్ళ నలుగురిలో కొంతమందిని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారంటే అది ఖచ్చితంగా చాలా డౌట్. మనోహర్ గారిని తప్పించలేరు. జనసేన నుంచి ఉన్న ఏకైక కమ్మ మంత్రి కేశవ్ గారిని తప్పిస్తారా? ఆర్థిక మంత్రిగా ఆయనకన్నా బెటర్ ఎవరు ఉంటారు? నారా లోకేష్ గారిని తప్పిస్తారా? గొట్టిపాటి రవికుమార్ గారు కూడా చాలా బలంగా ఉన్నారు. అయితే ఇక్కడ రేసులో దాదాపు ఒక 13 మంది కమ్మ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. బాగా ప్రచారం జరుగుతుంది. పొంకాలుగా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేకి వచ్చేస్తుంది, ఆ కమ్మ ఎమ్మెల్యే వచ్చేస్తాడు, ఈయన వచ్చేస్తాడని చెప్పి. ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే వెలగపూడి రామకృష్ణబాబు గారు 4 సార్లు గెలిచారు. ఆయనకే రేసులో ఉన్నాడు. అందరూ తూర్పుగోదావరి నుంచి గోరంట్ల బొచ్చయ్య చౌదరి గారి పేరు చెప్తున్నారు, కానీ మరి మండపేట నుంచి 3 సార్లు గెలిచిన వేగుల జోగేశ్వరరావు గారి పేరు ఎందుకు చెప్పరు? ఆయన 3 సార్లు గెలిచాడు. ఆయన పేరు కూడా చర్చలోకి రావాలిగా. అంటే నోరు మెత్తనోడు, అడగలేడు, మాట్లాడలేడు, ఇక ఆయన పేరు ఎందుకులే చెప్పడం అని చెప్పి వీళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది. సరే, బొచ్చయ్య చౌదరి గారు ఆయన రేసులో ఉన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఆయన ఎప్పుడో 99లో ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన రేసులో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఆశలు పెట్టుకున్నారు. సరే, వస్తుందా రాదనేది పక్కన పెడదాం. అలాగే గుంటూరు జిల్లా నుంచి దూలపల్లి నరేంద్ర గారు ఆశలు పెట్టుకున్నాడు, 6 సార్లు గెలిచారు. కానీ గుంటూరు పార్లమెంట్ నుంచి, ఒకే పార్లమెంట్ నుంచి నాదెండ్ల మనోహర్ గారికి అమ్మ, నారా లోకేష్ గారికి అమ్మ, సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారికి అమ్మ, ఇంతమంది కమ్మలు ఉండగా మళ్ళీ నరేంద్ర గారికి అవకాశం రాదు. పైగా ఆయన సంఘం డైరీ చైర్మన్గా కూడా ఉన్నారు. సరే, ఒకసారి అలాగే పల్నాడు జిల్లాలోకి వెళ్ళినప్పుడు జీవి ఆంజనేయులు గారు, ఎర్రపత్ని శ్రీనివాసరావు గారు, ఇద్దరు సీనియర్లే. కానీ ఆంజనేయులు గారికి విప్పు ఉంది కాబట్టి ఆయనకు అవకాశం రాకపోవచ్చు. ఎర్రపత్ని గారు ఎప్పుడో 2017లోనే అడిగితే లోకేష్ గారు నెక్స్ట్ టైం చూద్దామన్నా అని చెప్పి సర్ది చెప్పారు. మరి ఎర్రపత్ని గారు సీనియర్గా ఆయన రేసులో ఉన్నారు. ఇక పెదకూరపాడు నియోజకవర్గంలో అయితే భాష్యం ప్రవీణ్ గారు మంత్రి అయిపోయారు, రాసి పెట్టుకోండి అని చెప్పి ఆయన అనుచరులు బలంగా ప్రచారం చేస్తున్నారు. నెక్స్ట్ మినిస్టర్ భాష్యం ప్రవీణ్ అని చెప్పి గట్టిగా నొక్కి చెప్తున్నారు. ఆయన పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 సార్లు గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు. వరుసగా 3 సార్లు గెలిచారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. వివాదరహితుడు. మరి ఆయన పేరు రేసులో ఉంది. మరి పర్చూరు పక్కనే ఉన్న గొట్టిపాటి రవి గారు అద్దంకి ఎమ్మెల్యేగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సాంబశివరావు గారికి ఎంతవరకు అవకాశం వస్తుంది? కానీ చర్చల్లో అయితే ఆయన పేరు ఉంది. ఆయన కూడా ఆశావహుడిగా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి టీడీపీలో ఎలా ఉంటే బీజేపీ నుంచి సుజనా చౌదరి గారు ఆశలు పెట్టుకున్నారు. ఆయన సెంట్రల్ మినిస్టర్గా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఏంటి? అది కూడా చాలా కష్టమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలుస్తాను, మంత్రి అవ్వాలన్న ఆశతోనే ఆయన అక్కడ పోటీ చేశారు. ఇప్పుడు ఆయన కూడా ఆశలు పెట్టుకుని ఉన్నారు. అలాగే గతంలో బీజేపీ నుంచి మినిస్టర్గా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారికి కూడా ఎంతో కొంత ఆశ ఉంది. ఖచ్చితంగా ఆయనకైతే రాదు, కానీ ఆయన కూడా ఆశల్లో ఉన్నారు. చంద్రబాబు గారి సన్నిహితుడు కదా. సుజనా చౌదరి గారి రేసులో అలా దాదాపు 12-13 మంది కమ్మ ఎమ్మెల్యేల పేర్లే చర్చల్లో నాంతనాయి. ఉన్న నలుగురులో ఎవరిని తప్పిస్తారంటే ఖచ్చితంగా ఏ పేరు చెప్పలేం. నలుగురు కమ్మ ఎమ్మెల్యేలలో ఎవరు బయటకు వెళ్తారంటే ఏ పేరు చెప్పే పరిస్థితి లేదు. కేశవ్ గారు, లోకేష్ గారు, రవి గారు, మనోహర్ గారు. కానీ రావడానికి రెడీగా ఉన్న వాళ్ళు 13 మంది పేర్లు ఉన్నాయి. వీళ్ళలో ఎవరు వెళ్తారు? ఇక వచ్చే 11 మందిలో ఎవరు వస్తారు అంటే దీన్ని బట్టి ఈ ప్రచారంలో జరుగుతున్న ప్రచారం ఈ పేర్లలో ఎంత వాస్తవం ఉందో, ఎంత అవాస్తవం ఉందో అనేది మీ యొక్క ఊహకే వదిలేస్తున్నా. ఇక కాపు సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు రేసులో ఉన్నారు. ఆయన అసలు బయటికి రావట్లా, రగిలిపోతున్నారు, రొసరొసలాడిపోతున్నారు చంద్రబాబు గారి మీద. ఇంత జరుగుతున్న ఏ విషయంలోనూ ఆయన లీడ్ తీసుకుని మాట్లాడట్లా. ఒక మాజీ మంత్రి, సీనియర్ నేత. కారణం ఏంటంటే మంత్రి పదవి రాలేదన్న బాధ, ఆవేదన. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పేరు చాలా వరకు బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆనం గారిని కానీ, లేదా రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారిని, ఇద్దరు ఎవరో ఒకరిని తప్పించే అవకాశం అయితే ఉంది.
ప్రశాంత్ రెడ్డి గారికి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే బీసీలలో పల్లా శ్రీనివాసరావు గారికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే యాదవ్ సామాజిక వర్గం నుంచి సత్యకుమార్ గారు, ఇటు మన పార్థసారథి గారు ఇద్దరున్నారు. ఇద్దరులో ఎవరినన్నా తప్పిస్తే పల్లా గారికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఇక ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి బలమైన డిమాండ్లు తెర మీదకి వస్తున్నాయి. కాళింగిల్ని గన క్యాబినెట్లోకి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా బెందాళం అశోక్ గారే. ఆయన 3 సార్లు గెలుచున్నారు, వివాదరహితుడు. ఆయన ఫస్ట్ ఆప్షన్గా ఉన్నారు. బెందాళం అశోక్ ఇచ్చాపురం ఎమ్మెల్యే. అలాగే బీసీలలో జనసేన నుంచి ఒక్క మంత్రి లేరు కదా, ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా అనకాపల్లి ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ గారే రేసులో ఉంటారు. పైగా ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, అనుభవం కూడా ఉంది, సీనియర్. అయితే జనసేనలో ఉన్న ముగ్గురులో నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారిని తప్పించే అవకాశం ఉండదు. ఇక తప్పిస్తే దుర్గేష్ గారిని తప్పించి రామకృష్ణ గారిని తీసుకురావాలి. ఒకవేళ జనసేనకు 4వ మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటే అప్పుడు దుర్గేష్ గారు బయటకు వెళ్తారు. బీసీ కోటాల కొణతల రామకృష్ణ గారు, నాగబాబు గారికి కూడా అవకాశం ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి చాలామంది రేసులో ఉన్నారు. గతంలో ఐఏఎస్గా పనిచేసిన, పరిపాలన మీద మంచి గ్రిప్ ఉన్న రామాంజనేయులు గారు ట్రై చేస్తున్నారు. అలాగే గతంలో మంత్రిగా పనిచేసిన నక్క ఆనందబాబు గారు ట్రై చేస్తున్నారు. అలాగే చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థవంతంగా పనిచేసిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి అయితే అంచనాలు ఇవి. అలాగే గతంలో మంత్రిగా పనిచేసిన, కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసినటువంటి రాజాం ఎమ్మెల్యే కోండ్రి మురళయ్య గారు కూడా ఆయన ఛానల్స్లో ఆయన ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి సామాజిక సమీకరణల పరంగా ఉన్న అంచనాలు అయితే ఇవి. క్యాబినెట్ నుంచి ఒక 70% మంత్రులు బయటికి వెళ్ళరు, వాళ్ళు అలాగే ఉండిపోతారు. మిగిలిన 30%లో మంత్రులు మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వాసంశెట్టి సుభాష్ గారు బయటకు వెళ్ళిపోతారని చెప్పి బాగా ప్రచారం చేస్తున్నారు. సుభాష్ గారిని బయటికి పంపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళల్లో తీసుకుంటే సమీకరణాలు బ్యాలెన్స్ అవ్వవు కదా. మళ్ళీ ఆ సెట్టుబల్జీ సామాజిక వర్గానికి చెందిన పితాన సత్యనారాయణ గారికో, లేదా గౌడి సామాజిక వర్గం నుంచి, లేదా ఈడికి సామాజిక వర్గం నుంచి ఎవరైనా తీసుకోవాలి. అలా సమీకరణలు మనం అనుకున్నంత ఈజీగా అయితే లేవు, చాలా టఫ్గా ఉంది. ఇక్కడ కొత్త క్యాబినెట్ తీసుకోవాలంటే బయటికి పంపించాలన్నా, లోపలికి తీసుకోవాలన్నా ప్రాంతీయ సమీకరణలో, జిల్లా సమీకరణలో, కుల సమీకరణలో అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి చంద్రబాబు గారి మధ్యలో ఎవరు ఉన్నారు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఆ 1-2 స్థానాలు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారనే దానికి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఉగాది తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అన్నీ కూడా పుకార్లు షికార్లు అలా చేస్తూనే ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా కామెంట్ చేయండి. నా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.